జిల్లాలో మీరు ఒకసారి ఆలోచించుకోండి. గుర్తింపు ఉండే విధంగా పదవులు ఉంటాయి. కేవలం విజయవాడలో ఆఫీసుల చుట్టూ తిరిగితే పదవులు రావు. ఇలాగే ఈరోజు కష్టపడి పార్టీకి పనిచేస్తున్న అందరూ కూడా మంచి గుర్తింపు వచ్చే విధంగా కార్యకర్తలు అండగా ఉంటామని చెప్పి కూడా ఈరోజు మీకు సభాపతిగా రాబో రోజుల్లో ఈ గన్నవరంలో భారీ మెజార్టీతో మీ అందరి ఆశీస్సుతో గెలుస్తారని చిట్టిబాబన్న ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన అంటే కూడా ముఖ్యమంత్రి గారికి చాలా గౌరవం. ఆయనన్నా కానీ ఆయన పిల్లలన్నా కానీ ఇక్కడ అతను ఏదో సరిగ్గా చేయలేదనే మాట కాదు. 2 సార్లు ఆయనకు అవకాశం ఇచ్చారు కాబట్టి వేరే ఒక్కరికి ఇదివరకు కూడా టికెట్ ట్రై చేశారు కాబట్టి వేరే ఇచ్చారు. చిట్టిబాబన్న కూడా సముచిత స్థానం ఉంటుంది. వాళ్ళ పిల్లలు కూడా అందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళ రాబో రోజుల్లో మంచి గుర్తింపు ఇస్తామని చెప్పి కూడా ఇంకా కూడా ఒక నెల మాత్రమే ఉంది. మిమ్మల్ని అందరూ కూడా నేను కోరుకుంటేది ఒకటే, ఈ ఒక్క నెల పార్టీ కోసం జగనన్న కోసం మన అందరూ కూడా కష్టపడి పనిచేద్దాం. వచ్చే 5 సంవత్సరాలు కూడా పార్టీ జగనన్న మనల్ని కాపాడుకుంటారని చెప్పి కూడా ఈరోజు అందరి సమక్షంలో పదవులు మనకు వస్తాయి. తప్పనిసరిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కట్టుబడి ఉండాలని ఇవాళ నాకు కూడా మార్పు ఉంది. నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా నేను పోటీ చేద్దామని అంటే గడప తిరిగాం, పార్టీ ఆదేశాలన్నీ పాటించాం, అన్ని కార్యక్రమాలు చేశాం. కానీ అన్న నువ్వు ఎంపీకి అయితే బాగుంటుంది, నువ్వు ఎంపీకి మా నాయకుడు మా నాయకుడు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని కట్టుబడి ఉంటాం. ఆయన ఇక్కడ పోటీ చేయమంటే ఇక్కడ చేస్తాం, లేదా పార్లమెంట్ చేయమంటే పార్లమెంట్ చేస్తాం, లేదన్నా నువ్వు పార్టీ సేవ చేయమంటే దాన్ని కూడా సిద్ధంగా ఉంటాం. వినియోగంలో ఎల్లగాకుండా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి ఒక క్యాండిడేట్ని ప్రకటించడం జరిగింది. ఆ క్యాండిడేట్ యూట్యూబ్ లో చాలా విపరీతంగా దుష్ప్రచారం చేస్తున్నాడు. మనందరూ ఖండించవలసిన అవసరం ఉంది. ఆ క్యాండిడేట్ వ్యతిరేకించింది తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆ క్యాండిడేట్ వ్యతిరేకించింది ఆ పార్టీలో ఉన్నటువంటి ఆ మిత్రపక్షమైనటువంటి జనసేన పార్టీ నాయకులు, ఆ క్యాండిడేట్ వ్యతిరేకించింది అదే స్థానంలో చెందినటువంటి దళితులు వ్యతిరేకించారు. మరి ఆ యూట్యూబ్ ఛానల్ ఉన్నటువంటి రాజేష్ మాట్లాడుతూ ఎంతో జగన్ చూస్తున్నాడు, జగన్ భయపడుతున్నాడు, ఏదో శాసనం కలవడం ప్రయత్నం ఎంత ముమ్మాడికి తప్పుడు ప్రసారం క్యారెక్టర్తో ఉన్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు యొక్క నాయకత్వాన్ని, ఆయన పార్టీని ఎక్కడ కలిపి మనం అందగడుతూ మనం చేసినటువంటి మంచి పనులన్నింటినీ ఒకసారి జ్ఞాపకం చేస్తూ తద్వారా త్వరలో వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీని అధికారంలో తీసుకురావాలని మనందరూ మరి ప్రతిపక్ష పార్టీలు కానీ ఎల్లో మీడియా కానీ చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని మనం తిప్పుకోవాలని చెప్పి అదే రకంగా మన ఆత్మగౌరవ ప్రతీకైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని భారతదేశంలో అతిపెద్ద ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి 11 సార్లు సార్వత్రిక ఎన్నికలు జరిగినా 10 సార్లు శాసనసభ ఎన్నికలు జరిగినా ఎవరో అమలు చేయకుండా ఇచ్చిన వాగ్దానాన్ని యథేచ్ఛగా నచ్చి స్వతంత్రంగా ఎవరు స్వేచ్ఛను కోరుకున్నారు. ఏ ముఖ్యమంత్రులు ఏ ప్రధానమంత్రులు మంచి బలమైన కార్యకర్తలు ఉన్న నియోజకవర్గం. దివంగత రాజశేఖర రెడ్డి ఒక మాట 2009లో అమలాపురంలో ప్రకారం పోటీ చేశారు కాబట్టి నేను గన్నవరం వస్తాను చెప్తే జగన్మోహన్ రెడ్డి చెప్పారు. గన్నవరం నియోజకవర్గంలో 6 మంది తెలుసు. ఎందుకంటే గన్నవరం నియోజకవర్గంలో 33% ఎస్సీస్ ఉన్న నియోజకవర్గం, 30% బీసీ ఉన్న నియోజకవర్గం, ఎస్సీ కాంగ్రెస్ పార్టీ పంచుకోవడం నాయకుడు అత్యంత సమర్థమైనటువంటి కార్యకర్తలు గన్నవరం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వచ్చినటువంటి మెజార్టీ కంటే అత్యధిక మెజార్టీతో ఈవేళ మన అభ్యర్థి విపత్తి వేణుగోపాల్ గారిని
కార్యకర్తలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఒకటి మేము జనసేనతో పొత్తు పెట్టుకున్నాం కాబట్టి మేము నిత్యమని చెప్తున్నాం తప్ప మేము ఈ మంచి కార్యక్రమం చేసి మేము నిత్యమని ఎక్కడ కూడా చెప్పట్లేదు. వీళ్ళకి అందరూ కూడా చెప్తున్నాను, ప్రతి కార్యకర్తకి ప్రతి పార్టీకి ఒక నిర్ణీత సంఖ్యలో కార్యకర్తలు ఉంటారు. ఉదాహరణ తెలుగుదేశం పార్టీకి 5,000 మంది కార్యకర్తలు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా 5,000 మంది కార్యకర్తలు ఉంటారు. జనసేనకి ఇంకో 3,000 కార్యకర్తలు తీసుకోండి, అంటే దాదాపు 13,000 మంది కార్యకర్తలు 14,000 మంది. మిగిలిన 2 లక్షల మంది కూడా ఓటర్లు. ఆ 2 లక్షల మందిలో ఎవరికి ఏ ప్రభుత్వం అయితే మంచి చేసిందో ఆ ప్రభుత్వం అయితే ఒప్పుకుందా తప్ప కేవలం కార్యకర్తలు దర్శనం మాత్రమే ఆ పార్టీ బలపడదు, ఆ పార్టీ నెగ్గదు. తప్పనిసరిగా ఎన్ని ఆటంకాలు రాబోయే కాలంలో 2026లో ఏదైతే ప్రజలు చెప్పిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, మన ప్రభుత్వం కాబట్టి తప్పనిసరిగా 2026లో ఈ రాష్ట్రంలో 150 కనీసం ఒక్కటే జగన్మోహన్ రెడ్డి చెప్తారు. మొన్న మధ్య జగన్మోహన్ రెడ్డి పక్కన వచ్చినప్పుడు నాకు ఒకటే కోరిక, గత ఎన్నికల కంటే కూడా ఒక్క సీట్ అయితే ఎక్కువ రావాలి, ఇది నాకు జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి కొడుకు నాకు 151 మనకి ఎక్కువ రావాలని తెలియజేసుకుంటూ, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తెలియకుండానే 51% సీట్లతో ఓటుతో 85% సీట్లతో 151 సీట్లలో జగన్మోహన్ రెడ్డి అధికారంగా వేస్తున్నారు. గత 5 సంవత్సరాల పరిపాలన చేస్తున్నారు, గత 5 సంవత్సరాల సంక్షేమం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తన విశ్వాసంతో 170 స్థానాలు కైవసం చేసుకున్న విధంగా కార్యకర్తలందరూ కూడా కలిసి పనిచేయాలి. తప్పనిసరిగా యుద్ధానికి సిద్ధంగా